Hello students, welcome to today video classroom, subject computer science, paper programming in Java. We are in third unit. Today topic event handling. Event handling. In previous videos, we have studied a concept of applet, how to create an applet, what are the life cycle of an applet we have discussed. Say we have studied that applet is a graphical user interface component. We can draw various graphics on an applet. Applet is a container for various graphics. Applet is a container for various graphics. So for example, I already told, so by using applet, create a window. ఒక విండో క్రియేట్ అవుతుంది. ఆ విండోస్లో సమ్ బటన్స్ కానీ సమ్ టెక్స్ట్ కానీ మెసేజెస్ వాట్ ఎవర్ యూ కెన్ డిస్ప్లే సమ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని క్రియేట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ద క్యాలిక్యులేటర్ ఇస్ దేర్. వీ కెన్ డిజైన్ ద క్యాలిక్యులేటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ applet. appletతో మనము ఒక క్యాలిక్యులేటర్ని కూడా డిజైన్ చేయొచ్చు. ఓకే, సో క్యాలిక్యులేటర్ డిజైన్ చేసినప్పుడు క్యాలిక్యులేటర్లో ఏముంటుంది, ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది పైన. సో ఇక్కడ చిన్న బటన్స్ ఉంటాయి. సో ఈ బటన్స్లలో మనము 1 2 3 4 5 6 7 8 9 ఉంటుంది, ప్లస్ 0 వరకు ఉంటుంది, ప్లస్ సమ్ ఆపరేషన్స్ ఉంటాయి, ప్లస్ ఎడిషన్ ఉంటాయి. సో వెన్ ఎవర్ యూ పెర్ఫార్మ్ ద వన్, ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది అనుకోండి, 4 బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ 4 పడుతుంది. 6 బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ 6 కనిపిస్తుంది. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ప్లస్ కనిపిస్తుంది. ఈజ్ ఈక్వల్ టు మీ సింబల్ మీద క్లిక్ చేయగానే క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో లైక్ దిస్ we also can create several things on the applet, several graphics on the applet. So when the user click on these objects, we have to perform some action. సో ఈ ఆబ్జెక్ట్స్ మీద క్లిక్ చేసినప్పుడు సమ్ యాక్షన్ పెర్ఫామ్ కావాలి. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ నథింగ్ బట్ సమ్ గ్రాఫిక్. Object nothing but some graphics. So for example, it is a rectangle is there. Applet ప్రోగ్రామ్లో ఒక రెక్టాంగిల్ సింబల్ని డిస్ప్లే చేసిన. వెన్ ఎవర్ వి క్లిక్ ఆన్ దిస్ రెక్టాంగిల్, యూజర్ ఈ రెక్టాంగిల్ మీద క్లిక్ చేయగానే సమ్ యాక్షన్ పెర్ఫామ్ కావాలి, సమ్ అదర్ థింగ్స్ వీ హ్యావ్ టు పెర్ఫామ్. సో ఎట్ దట్ టైమ్ ద బ్రౌజర్, ద applet is downloaded in browser. Applet program downloaded in browser. So whenever the user click on this one, we have to perform some action, we have to perform some activity. Whenever the user click on this button, we have to perform other activity. So I have seen already previously, whenever check your results, some text box ఉంటుంది, enter all ticket number అని ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది, దాంట్లో మనం నెంబర్ ఎంటర్ చేస్తాము. పక్కన ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుంది. సెలెక్ట్ యువర్ సెమిస్టర్ అంటే మనం ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తాం. సో వెన్ ఎవర్ క్లిక్ ఆన్ ది సెర్చ్ బటన్, ది సెర్చ్ ఈజ్ ఎ బటన్. సో వెన్ ఎవర్ క్లిక్ ఆన్ ది సెర్చ్ బటన్, వాట్ హ్యాపెన్స్, ద వాల్యూ ఎంటర్డ్ ఇన్ దిస్ టెక్స్ట్ బాక్స్ విల్ బీ వ్యాలిడేటెడ్. ఈ టెక్స్ట్ బాక్స్లో ఉన్నటువంటిది నువ్వు ఎంటర్ చేసింది నెంబరా టెక్స్ట్ అని చెక్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ నెంబర్ 14 digit నెంబర్ అయితే that number will be transferred to the server. Whenever the click on the search button అంటే యూజర్ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఆ టెక్స్ట్ బాక్స్లో ఉన్నటువంటి డేటాని సర్వర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ద ట్రాన్స్ఫరింగ్ ద డేటా ఫ్రమ్ ద వెబ్ బ్రౌజర్ టు ద క్లయింట్ సర్వర్. సో దట్ ఈస్ అన్ యాక్టివిటీ. సో దిస్ యాక్టివిటీ హ్యాస్ టు డన్ బై ద సెర్చ్ బటన్. దిస్ యాక్టివిటీ హ్యాస్ డన్ బై ద browser automatically whenever the user click on the search button. అంటే యూజర్ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఈ డేటా సర్వర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. నువ్వు ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయలేదు, రిజల్ట్ వచ్చేస్తుందా? డస్ నాట్ డిస్ప్లే. ఎందుకంటే సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఈ డేటా అనేది సర్వర్కి సబ్మిట్ అవుతుంది. అంటే ద బ్రౌజర్ హ్యాస్ టు రికగ్నైజ్ ద క్లికింగ్ ఆన్ ది సెర్చ్ బటన్. సో యూజర్ ఈ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసినటువంటి యాక్టివిటీని రికగ్నైజింగ్ చేయాలి. ద రికగ్నైజేషన్ టెక్నిక్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఈవెంట్ హ్యాండ్లింగ్ టెక్నిక్. సో వాట్ యు ఆర్ డూయింగ్ హియర్,
the user has performed some action on the search button. So that action is called as an event. The browser has to recognize these all the events. So the recognition of these events and performing some activity, that mechanism is called as a event handling. So here in the we are concept in the event handling, first there is a word called as an event. What is an event? Event is an action on the object. ఈ ఆబ్జెక్ట్ మీద యాక్షన్ పెర్ఫామ్ చేస్తున్నాం. ఈవెంట్ ఈజ్ అన్ యాక్షన్. ఈవెంట్ ఈజ్ ఎ యాక్షన్ ఆన్ ద ఆబ్జెక్ట్. So whenever we perform the action on this object, the status of this object will be changed. That is called as an event. Simple. Event means an action. సో ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ బటన్ మీద నేను క్లిక్ చేశాను. ఆ క్లిక్కింగ్ చేయడం అనేది ఒక యాక్షన్. సో సమ్ టైమ్స్ మీరు చూడొచ్చు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఒక ఐటమ్స్ని బై చేసేటప్పుడు ఏదో ఇమేజ్ ఫోటో ప్రొడక్ట్ యొక్క ఇమేజ్ డిస్ప్లే చేశాడు. మౌస్ ప్యాంటర్ని ఆ ఇమేజ్ మీరు డిస్ప్లే మూవ్ చేయగానే ఆ ఇమేజ్ బిగ్ సైజులో జూమ్ అయిపోతుంది. సో దట్ మీన్స్ మళ్ళీ మామూలుగా ఆ ఇమేజ్ నుంచి మౌస్ బటన్ అవుట్ సైడ్ తీసుకురాకుండా నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. సో దట్ మీన్స్ దట్ బ్రౌజర్ రికగ్నైజ్డ్ ద మూవ్మెంట్ ఆఫ్ ద మౌస్. దట్ మూవ్మెంట్ ఆఫ్ ద మౌస్ ఇస్ ఆల్సో కాల్డ్ అన్ యాక్షన్. ఆ క్లికింగ్ ఆల్సో అన్ యాక్షన్. So like that. So every operation, every action that performed on an object is called as an event. This is called as an event. So these objects generates an event. And for example, so I click on the search button. Search button మీద క్లిక్ చేసినాము. ఏం చేసాము? క్లిక్ చేసినాము. So this search is called as a event generator. Search is called as a event generator and clicking is an action. So on okay. So మన ఈ యాక్షన్ దేని మీద పెర్ఫామ్ చేసాం? సెర్చ్ మీద. So this search button is called as an event generator. So that is called as a source of event. Sometimes it calls as source of event. Simple. The object which generates an action, which generates an event is called as a source of event, or you can say that event generator. Simple. ఒక బటన్ మీద క్లిక్ చేసినప్పుడు క్లికింగ్ చేయడాన్ని ఈవెంట్ అంటాము. ఆ బటన్ ఏమంటాము మనము? ఈవెంట్ సోర్స్ ఆర్ ఈవెంట్ జనరేటర్ అంటాము. మరి ఇప్పుడు ఆ ఈవెంట్ జనరేటరు ఈవెంట్ మీద ఈ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈవెంట్ జనరేటర్ ఏం చేసింది? ఒక ఈవెంట్ని జనరేట్ చేసింది. ఏ ఈవెంట్? యాక్షన్ ఈవెంట్ని జనరేషన్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ క్లిక్ అనే ఈవెంట్ జనరేషన్. ఆటోమేటికల్గా దేర్ మస్ట్ బి అన్ ఆబ్జెక్ట్. This object must receive the notification of this clicking action. Whenever the user clicks on this button, some activity has to be performed, some code has to be executed. We have to execute some process. So this will be written in another object. So this object is called as an event handler. Simple. Event handler is an object that receives the notification of the occurrence of this action. So ఈ బటన్ మీద ఆన్ క్లిక్ ఈవెంట్ జరిగింది అని జనరేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ బటన్ మీద ఆన్ క్లిక్ ఈవెంట్ జరిగిందో ఆటోమేటికల్గా ఈ బటన్ ఏ యాక్టివిటీ అనేది పెర్ఫామ్ కావాలి. సో దిస్ క్లికింగ్ ఈజ్ ఎ యాక్షన్. దట్ యాక్షన్ ఈజ్ కాల్డ్ as an event. Button is a event generator and this block is a event handler. And the programming code that to be executed when the action is performed is called as a event handler. అంటే ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఎలాంటి యాక్షన్ పెర్ఫామ్ కావాలి? దట్ ఈస్ కాల్డ్ as an event handler. Okay, sometimes in a single event generator there may be a several event handler. So this is for example one object. ఈ ఆబ్జెక్ట్ మీద మౌస్ క్లిక్ చేసినప్పుడు some process has to be performed. So that will be separate defined. అంటే క్లిక్ చేసినప్పుడు ఈ యాక్టివిటీ పెర్ఫామ్ అవుతుంది. లేదా ఈ బటన్ మీద యూజర్ మౌజ్ మూవ్ చేసిండు, ఈ బటన్ మీద మౌజ్ వెళ్ళగానే ఆటోమేటిక్గా ఎనదర్ యాక్టివిటీ పెర్ఫామ్ కావాలి. మౌజ్ బయటకు వెళ్ళగానే ఎనదర్ యాక్టివిటీ బయట పెట్టుకోవాలి. అంటే లైక్ దిస్ అండ్ సింగిల్ ఆబ్జెక్ట్ కెన్ పెర్ఫామ్
or on a single object can generate more than one action. For every action there may be a separate process. So this separate process, every process is called as a event handler. Okay, so next are the event delegate. So this event handling can be done by a concept of the event delegation model. మరి ఈవెంట్ హ్యాండ్లింగ్ జావా లాంగ్వేజ్లో ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎలా హ్యాండిల్ చేయాలి సార్, ఎవ్రీ ఈవెంట్ ఎలా హ్యాండిల్ చేయాలంటే హ్యాండ్లింగ్ చేయడానికి ఒక మోడల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దట్ మోడల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఈవెంట్ డెలిగేషన్ మోడల్. The event delegation model introduced the three dimensions. One is the event, another one is the event source, another one is the event listener. సో మనకి ఈ టాపిక్స్ని తెలిసిపోతుంది. ఈవెంట్ అంటే ఏందన్నా యాక్షన్, ఈవెంట్ అంటే ఏంది యాక్షన్, ఈవెంట్ సోర్సెస్ అంటే ఏంది సమ్ బటన్స్, సమ్ టెక్స్ట్ ఫీల్డ్స్, ఈవెంట్ లిజన్స్ అంటే ఏంది ఈవెంట్ హ్యాండ్లర్స్, ఈవెంట్ లిజనర్స్ అంటే ఈవెంట్ హ్యాండ్లర్స్. సో జనరల్లీ అన్ ఈవెంట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ దట్ డిస్క్రైబ్ ద చేంజెస్, స్టేట్ ద చేంజెస్ ఇన్ ఏ సోర్స్. ఈవెంట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. దట్ మీన్స్ ఇక్కడ ప్రోగ్రామెటికల్ కమింగ్ టు ఈవెంట్ యు ఆర్ కాలింగ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. సో జనరల్ థియరిటికల్లీ ఈవెంట్ ఈజ్ అన్ యాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ click is an object here. The event delegation model treated every event as an object. So this object చేంజెస్ ద స్టేటస్ ఇన్ ఏ సోర్స్. ఒక సోర్స్ మీద స్టేటస్, సోర్స్ యొక్క స్టేటస్ని చేంజ్ చేస్తుంది. సో దిస్ ఈవెంట్ కెన్ బి జనరేటెడ్ యాజ్ ఎ కన్సీక్వెన్స్ ఆఫ్ ఎ పర్సన్ ఇంటరాక్టింగ్ విత్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఈవెంట్స్ ఎలా జనరేట్ అవుతాయి? వెన్ ఎవర్ ద యూజర్ ఇంటరాక్ట్ విత్ ద గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి? డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఒక స్ట్రింగ్ని డ్రా చేయొచ్చు అని చెప్పుకున్నాము, ఒక రెక్టాంగిల్ డ్రా చేయొచ్చు అని చెప్పుకున్నాము, ఒక సర్కిల్ని డ్రా చేయొచ్చు, ఒక టెక్స్ట్ ఫీల్డ్ క్రియేషన్ చేయొచ్చు, ఒక బటన్ క్రియేషన్ చేయొచ్చు. లైక్ దిస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. These are called as a components. So on these components, the user can interact with these components. So by using mouse or keyboard, they can interact with the components. So how they are interacting, that is called as an event. So some activities that cause events to be generated are pressing a button, or entering a character on a keyboard, or selecting an item in a list, or clicking the mouse, whatever it may be. These all are called as some events. So in Java, every event, every type of event has already identified. సో యూజర్ ఎలాంటి ఈవెంట్స్ పెర్ఫామ్ చేయొచ్చు ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన ప్రతి ఈవెంట్ కూడా సమ్ క్లాస్ని, ప్రీడిఫైన్డ్ క్లాస్ డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్లాస్ డెఫినేషన్స్ అన్నీ కూడా java.awt.event అనే ప్యాకేజీలో ఉన్నాయి. java.awt ఈజ్ ఏ ప్యాకేజీ. AWT ప్యాకేజీలో మళ్ళీ ఈవెంట్ అనే ఒక క్లాసు. ఈవెంట్ క్లాస్లో we have the sub classes are there. So there is sub classes are the action event, అడ్జస్ట్మెంట్ ఈవెంట్, కాంపోనెంట్ ఈవెంట్, కంటైనర్ ఈవెంట్స్. సో 4 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 4 గ్రూప్స్లో మళ్ళీ సబ్ క్లాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీటి గురించి మనము ఈవెంట్ టైప్స్ అనే టాపిక్ ఉంది ఈ చాప్టర్ ఎండింగ్లో. ఆ ఈవెంట్ టైప్స్లో వాట్ ఆర్ ద వేరియస్ ఈవెంట్స్ అనేది మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. వాట్ ఆర్ ద యాక్టివిటీస్, వేరియస్ యాక్టివిటీస్ ఏందనేది తెలుస్తుంది. సో ఈ యాక్టివిటీస్ దేని మీద జరుగుతాయి? సమ్ కాంపోనెంట్స్ మీద జరుగుతాయి. ఆ కాంపోనెంట్స్ ఏమంటే మనం ఈవెంట్ సోర్స్. A source is an object that generates an event. Simple. Wherever the event occurred, ఎక్కడైతే ఈవెంట్ జరుగుతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ మీద క్లిక్ చేశాను, బటన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఈవెంట్ సోర్స్. లేదా ఒక టెక్స్ట్ ఫీల్డ్లో టెక్స్ట్ టైప్ చేశాను, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఈవెంట్ సోర్స్. టైప్ ఆఫ్ ఈవెంట్ జనరేట్ అవుతుంది అని చూస్తాం తర్వాత. ఓకే, ఏ సోర్స్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ దట్ జనరేట్స్ అన్ ఈవెంట్. ఏ సింగిల్ సోర్స్ కెన్ బి జనరేట్ మోర్ దెన్ వన్ టైప్ ఆఫ్ ఈవెంట్. Okay, so generally all the events sources are the part of the components of the GUI components. A source of event can be a component of GUI components. Already చెప్పాను ఇప్పుడు ఇంతకుముందు. సో మన ఎవ్రీ టెక్స్ట్ బటన్ కానీ, చెక్ బాక్స్ అని కానీ, స్క్రోల్ బార్ అని, చాయిస్ లిస్ట్ అని, మెనూ ఐటమ్ అని, డిఫరెంట్
ఈవెంట్ సోర్సెస్ ఉన్నాయి. దీస్ ఆర్ డిఫరెంట్ కాంపోనెంట్స్. దీస్ ఆల్ ద కాంపోనెంట్స్ కెన్ బి GUI కాంపోనెంట్స్ కెన్ బి యాడెడ్ టు ద ఆప్లెట్ ప్రోగ్రామ్. ఈ ఆప్లెట్ ప్రోగ్రామ్కి డిఫరెంట్ కాంపోనెంట్స్ని యాడ్ చేస్తూ ఉంటాము. ఈ కాంపోనెంట్స్ మీద యాక్షన్స్ పెర్ఫామ్ చేసుకోవచ్చు, GUI కాంపోనెంట్స్. సో సమ్ కాంపోనెంట్స్ అక్కడ ఇవ్వడం జరిగింది. బటన్ అని, చెక్ బాక్స్ అని. చెక్ బాక్స్ అంటే ఏంటంటే జనరల్గా సమ్ లిస్ట్ ఇస్తాడు, సమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సమ్ రేడియో చాయిస్ లిస్ట్ అని, సమ్ మీరు మనం ఇంతకుముందు జనరల్గా మనం రిజల్ట్ చెక్ చేసుకునేటప్పుడు సెమిస్టర్ అని చెప్పేసి ఇక్కడ స్క్రోల్ బటన్ లాగా వస్తుంది. ఇక్కడ వేరే చాయిసెస్ ఉంటాయి, దాంట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ చాయిస్ లిస్ట్. మెన్యూ ఐటమ్. సమ్ టైమ్స్ మనము నోట్ ప్యాడ్ అలాంటి టెక్స్ట్ ఎడిటర్స్ క్రియేట్ చేయాలంటే మనకు ఒక టైటిల్ బార్ ఉంటుంది. టైటిల్ బార్లో అన్ని మెనూస్ ఉంటాయి కదా, టైటిల్ బార్ తర్వాత మెనూ బార్ ఉంటుంది. మెనూ బార్లో మెనూస్ ఉంటాయి కదా, ఆ మెనూస్ క్రియేషన్ చేసుకోవచ్చు. లైక్ దట్ వేరియస్ కాంపోనెంట్స్ మనం క్రియేషన్ చేసుకోవడానికి డిఫరెంట్ కాంపోనెంట్స్ GUIలో ఉంటాయి. నెక్స్ట్, సో వెనెవర్ ద యూజర్ పెర్ఫార్మ్ దిస్ యాక్షన్, whenever the user perform this action event on the button, whenever the user perform the action event on the button, there must be an object. That object must receive the notification of occurrence of this event. అంటే ఈవెంట్ జరిగిందనే ఒక నోటిఫికేషన్ ఇక్కడికి వెళ్తుంది. మరి ఈవెంట్ జరిగినప్పుడు ఏం చేయాలి, ఏం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలనేది ఇక్కడ ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఈవెంట్ హ్యాండ్లర్. So this event handler can be represented with the event listeners. Event listeners. So a listener is an object that is notified when an event occur. An event occur. So event, every listener, every event handler will receive the notification of this event occur. When it is received, this listener has to register with the sources to receive the notification about specific type of event. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అన్ బటన్. ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది రిజిస్ట్రేషన్ చేసుకో. అంటే ఈ లిజన్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దిస్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్ వెన్ ద యూజర్ క్లిక్ ఆన్ ద సెర్చ్ బటన్. అంటే విచ్ టైప్ అండ్ విచ్ ఆబ్జెక్ట్, బటన్ ఆబ్జెక్ట్. Which type of operation? Click operation. So that has to be registered. So when the user click on this button, then only this will be executed. So for example, this will be executed when the user double click on this button. Double click అయినప్పుడు, సింగిల్ క్లిక్ అయితే ఇది ఎగ్జిక్యూట్ కావాలి, డబుల్ క్లిక్ అయితే ఇది ఎగ్జిక్యూట్ కావాలి. So the user has to register with that one. Then every listener is registered with sources to receive the notification about a specific type of events. So generally a listener must implement the methods to receive and process these notifications. ఆ నోటిఫికేషన్స్ రిసీవ్ చేసుకోవడానికి అండ్ ప్రాసెస్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో హియర్ ఆల్సో జావా డెవలపర్స్ డిఫైన్ ద సెవరల్ లిజనర్ మెథడ్స్, లిజనర్స్ క్లాసెస్ in the AWT package. The most important common listener interfaces are the key listener, mouse motion listener, mouse wheel listener, item listener, and etc. So these are all the interfaces, not any method definition. They are defined some methods. So for example, key listener ఉందనుకోండి, కీ లిజనర్లో ఏముంటాయి, కీ ప్రెస్ అయినప్పుడు ఎలాంటి మెథడ్, ఎలాంటి ఫంక్షన్ కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి, కీ క్లిక్ అయినప్పుడు ఎలాంటి ఎగ్జిక్యూట్ కావాలి, కీ డౌన్ అప్ ప్రెస్. కీ ఉంది, కీ అప్ అయినప్పుడు ప్రెస్ చేస్తాం కదా డౌన్ అవుతుంది, ప్రెస్సింగ్ టెక్స్ట్ టైప్ అవుతుంది, రిలీజ్ చేస్తాం అప్ వచ్చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో అంటే కీ డౌన్ అయినప్పుడు ఏం ఎగ్జిక్యూట్ కావాలి, కీ రిలీజ్ అయినప్పుడు ఏం ఎగ్జిక్యూట్ కావాలి, కీ అప్ అయినప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ జావా లిజనర్స్ కానీ కాంపోనెంట్స్ బోత్ ఆర్ డిస్కస్డ్ ఇన్ ద AWT చాప్టర్. అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్ అనే చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో మనము లిజనర్స్ ఏందనేది అక్కడ డిస్కషను అక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఓన్లీ మనకు కాంపోనెంట్స్ మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు చాప్టర్ సిలబస్లో. లిజనర్స్ గురించి మనకు సిలబస్లో ఇవ్వలేదు. సో ఈ ఇప్పుడు ఎక్స్టెన్షన్గా నెక్స్ట్ క్లాస్లో మనము ఈవెంట్స్, ఎలాంటి ఈవెంట్స్
జనరేషన్ చేయొచ్చు. ఈవెంట్ టైప్స్ ఏందనేది ఈ చాప్టర్ కంటిన్యూలో డిస్కషన్ చేస్తాము. ఈవెంట్ సోర్సెస్ అనేది ఏడబ్ల్యూటీలో డిస్కషన్ చేస్తాము. ఈవెంట్ లిజనర్ గురించి మనకు సిలబస్లో లేదు ప్రజెంట్, సో దాని గురించి మనం అంత డిస్కషన్ చేయము. ఓకే, ద నెక్స్ట్ క్లాస్లో విల్ గో ఫర్ ద ఈవెంట్ టైప్స్ ఏమున్నాయి అనేది ఏడబ్ల్యూటీ ప్యాకేజ్లో ఎలాంటి ఈవెంట్ క్లాసెస్ డిఫైన్ చేయడం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద ఈవెంట్ హ్యాండ్లింగ్ మెకానిజం అన్నప్పుడు వీ హ్యావ్ టు గో త్రూ దిస్ వన్. ఈవెంట్ డెలిగేషన్ మోడల్ అన్నా వీ హ్యావ్ టు గో టు దిస్ వన్. సో ఇక్కడ మెయిన్గా ఈవెంట్ అంటే ఏంది, ఈవెంట్ సోర్స్ అంటే ఏంది, ఈవెంట్ లిజనర్ అంటే ఏంది, లేదా ఈవెంట్ రిసీవర్ అని అంటాం, లేదా ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటాము. సో ఈ 3 వాటి గురించి ఇక్కడ మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే స్టూడెంట్స్.